సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 705 పేజీలోని 69 నుంచి ఈరోజు చదువుతున్నాము. క్రీశకం 1913 సంవత్సరంలో అతని ఏకైక పుత్రుడు గొంతులో జబ్బు చేసి మరణించాడు. దాంతో అతనికి ప్రపంచమందు బాగా విరక్తి కలిగింది. పండరీపురం, గానగపురం మొదలైన తీర్థక్షేత్రాలన్నీ దర్శించాడు. కానీ అతని మనసుకు సుఖశాంతులు లభించలేదు. తర్వాత వేదాంతాన్ని పఠించాడు. అలా కొంతకాలం గడిచాక మనసుకు ఎలా శాంతి కలుగుతుంది అని ఎదురు చూస్తుండగా అతనికి శివుడే మాటలు గుర్తుకు వచ్చాయి. శివుడు యొక్క గట్టి పట్టుదల, సాయి చరణాలందు అతనికి గల దృఢ విశ్వాసం స్మరణకు వచ్చి తాను కూడా శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని అనుకున్నాడు. క్రీశకం 1913 సంవత్సరంలో సాయిని సందర్శించిన ఉద్దేశంతో తన తమ్ముని తోడు తీసుకుని షిరిడీకి బయలుదేరాడు. అతనికి శివుడే గుర్తుకు రావడం కేవలం మిష. అతన్ని సాయి తమ పాదాభి వందనానికి పిలిపించుకున్నారు. దీన్ని శ్రద్ధగా వినండి. సపత్నీకర్ తన తమ్ముడైన పండితరావును వెంటబెట్టుకుని కుటుంబ సమేతంగా సాయి సత్పురుషుని దర్శనానికి షిరిడీ బయలుదేరాడు. అక్కడికి చేరుకోగానే ఇద్దరు శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. దూరం నుండి బాబాని దర్శించగానే అతని మనసుకు చాలా ఆనందం కలిగింది. దూరం నుండే వారి కళ్ళు కలుసుకోగానే వెంటనే వారి సమీపానికి వెళ్ళి ఇద్దరు 2 చేతులు జోడించుకుని బాబా ఎదుట నిల్చున్నారు. ఇద్దరు కూడా అత్యంత వినయంగా బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి నిర్మల భక్తితో సాయి చరణాలకు ప్రేమగా శ్రీఫలాన్ని సమర్పించారు. సపత్నీకరు సాయి సమర్థుని చరణాలైన శ్రీఫలాన్ని అర్పించగా బాబా చెల్లహటాన్ని ధిక్కరిస్తూ అతన్ని పోమని అన్నారు. సపత్నీకర్ బాధపడ్డాడు. బాబా ఎందుకు కోపగించారు? బాబాతో బాగా పరిచయం ఉన్న వారి ద్వారా బాబా ఉద్దేశాన్ని తెలుసుకోవాలని తలిచాడు. బాబా దర్శనంతో ఆనందించవలసిన వాడు బాబా మాటకు అత్యంత దుఃఖితుడై వెనుకకు జరిగి అధోవదనుడై చింతిస్తూ కూర్చున్నాడు. 82 నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి లోకా సమస్త సుఖినో బంధం. శాంతి శాంతి శాంతి.